మొట్టమొదటిసారిగా మన మోడల్ స్కూల్కి సందర్శించడానికి మీతో కలిసి మాట్లాడడానికి మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు గౌరవ పార్లమెంట్ సభ్యులు పొందూరు రఘువీరెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి మిత్రులందరికీ, చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు. మీరు అడిగినటువంటి సమస్య మా దృష్టికి వచ్చేది. మీరు చెప్పకముందే నేను వచ్చినప్పుడు ఎంపీ గారితో కార్లో కూడా మాట్లాడుకుంటూ వచ్చాను. సో ఆల్రెడీ నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడిన వాస్తవం ఏంటంటే చెట్లతో ఎందుకు ఇబ్బంది అవుతుంది ఎంపీ గారు చంద్రబాబు, అవి అంతా సగం చెట్లు, పనికి వాళ్ళ చెట్లు ఉన్నాయి సగం చెట్లు, అవి తీసేవద్దని ఒక మాట్లాడడం. అలా కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే వాస్తవంగా పల్లె పద్ధతి అని అది క్రీడా ప్రాంగణం. వాస్తవంగా ఈ మోడల్ స్కూళ్ళలో క్రీడా ప్రాంగణం కోసం ఇక్కడ సలహా తీసుకున్నాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వద్ద కూడా వేరే పెట్టినారు. సో దానికి కలెక్టర్ గారి పర్మిషన్ కొరకు నేను అడిగినాను. మీ రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి చేయలేదు. మీరు ఎంపీ గారికి నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ దాన్ని మేము కలెక్టర్ గారికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా దాన్ని తీసుకొని మీకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత మాది. ఇంకో సంతోషం ఏంటంటే వాస్తవంగా ఈ మోడల్ స్కూల్స్ 5 మోడల్ స్కూల్స్ ఉన్నాయి జిల్లాలో. ఎక్కడ లేదు మోడల్ స్కూల్ 5 ఓన్లీ మా నియోజకవర్గంలోనే 5 మోడల్ స్కూల్ పెట్టుకున్నాం. మా నియోజకవర్గంలో అదేలే, అందుకే అన్న నేను మా అంటే జానరెడ్డి గారు, నేను పెద్దసారి ఇద్దరు జానరెడ్డి గారి ఇద్దరు కూడా మా నియోజకవర్గాలు మాత్రమే 5 మోడల్ స్కూల్ కట్టిన వాళ్ళు. సో 5 మోడల్ స్కూళ్ళు, కస్తూర్బా స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్స్ మ్యాక్సిమం ఆ రోజు వాళ్ళు జానరెడ్డి గారి పెద్దలు వారు మంత్రిగా ఉన్నప్పుడు వారు ఆశిస్తుంటే ఈ నియోజకంలో అనేకమైనటువంటి డెవలప్మెంట్ చేసే అవకాశం నాకు వచ్చింది. సో ఇవాళ మన ఎవరికి మోడల్ స్కూల్లో కిచెన్ సెట్స్ లేవు వాస్తవంగా. అందుకనే రేపు నా మధ్య ఏంటంటే తప్పకుండా 0 అవర్ క్వశ్చన్ అయితే వేసి పడేస్తాను. లేకపోతే ఒక మాట హామీ ఇచ్చింది మన ఎంపీ గారు, గవర్నమెంట్ వేయకుండా పార్లమెంట్ నిధుల నుంచి మీకు తప్పకుండా కిచెన్ సెట్ పెట్టాలి. గట్టిగా ఎంపీ గారికి తప్పడం ద్వారా ధన్యవాదాలు చెప్పాలని కోరుతున్నాను. వాస్తవంగా ఉపాధ్యాయుల అన్న ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు సందర్భం వచ్చినందుకు మీరు ఎక్కువ సార్లు వారితో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాస్తవం కూడా మోడల్ స్కూల్లో ఉన్న టీచర్ల ఇబ్బందులు ఈ స్కూల్ ప్రారంభానికి 20 years బ్యాక్ వచ్చిన పాపం వాళ్ళు ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు. సో ట్రాన్స్ఫర్స్ లేక దూరం మాత్రం చాలా దగ్గర దూరం నుంచి వచ్చిన ఫ్యామిలీస్ కొంత ఇబ్బంది పడ్డా మాట వాసి ఒక్క మన మోడల్ స్కూల్ కాదు, రాష్ట్ర వ్యాప్తం అందరూ కూడా మేలు జరిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇన్ని చేస్తున్నాం. మనం టీచర్ల ట్రాన్స్ఫర్ చరిత్రలో ఎవరు చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం ముట్టుకోవాలంటే భయపడే టీచర్లను పట్టుకోవాలి. ఇవాళ 25,000 మంది గవర్నమెంట్ టీచర్ ప్రమోషన్ ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు 25,000 మంది గవర్నమెంట్ ప్రమోషన్ ఇచ్చినాం, ట్రాన్స్ఫర్ చేసినాం. అందులో మా మోడల్ స్కూల్ సంబంధించిన ఉపాధ్యాయుల సమస్య కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టి వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ ఇట్లే కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటే బాగుంటుందని ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్ళాలని మీకు మీ సమస్యను గౌరవ ఎంపీ గారి ద్వారా ముఖ్యమంత్రి తప్పకుండా వివరించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు అడిగినటువంటి చిన్న సమస్యల్ని తప్పకుండా పరిష్కరించే దిశగా గౌరవ పార్లమెంట్ సభ్యులు మన రఘువీరెడ్డి గారి నాయకత్వంలో నేను వారు కలిసి దేవరకొండలో ఉన్నటువంటి అభివృద్ధి మా ధ్యేయంగా 5 సంవత్సరాలు పనిచేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ వాస్తవంగా మేము పోయే ప్రోగ్రామ్ ఈ మాజీ మార్కెట్ చైర్మన్ నాకు పోతే తప్పకుండా స్కూల్ కావాలని పట్టుకొచ్చాడు. సో ఈ స్కూల్ కట్టింది కూడా ఆయన, ఈ స్కూల్ కట్టింది కూడా కాంట్రాక్టర్ ఆయన. ఆ రోజుల్లో ఈ స్కూల్కి ఇక్కడికి రావడానికి కూడా కారణం ఆయన. నేను వాస్తవంగా మనలేని కట్ట చందపేటలో కట్టాలి, ఆ చందపేట నాకు భూమి పంచాయతీ పెట్టిండు, భూమి పంచాయతీ ఇక్కడ పట్టుకొచ్చాడు. సో మన ప్రభుత్వం ఎడ్యుకేషన్కి హెల్త్కి చాలా అంటే నేను అన్నమూలనే ఎంపీ గారి దృష్టి తీసుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ అంటే దేవకొండ మాట్లాడే మాట అవకాశం ఉంటుంది. కానీ మొన్ననే నేను దామోదర రాజనరసింహ గారికి కలిసినాను. దేవరకొండ 100 పడకలు ఉన్న ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది. దాన్ని 200 చేయమని చెప్పేసి దామోదర నరసింహ వారు కూడా పాజిటివ్ చెప్పినారు. దాని ప్రాసెస్లో పెట్టమని చెప్పినారు. తర్వాత ఢిల్లీలో 108 లేదు వాస్తవం. ఢిల్లీలో 108గా ధర్నా పోయిన ఎమ్మెల్యే పోయిన కానీ ధర్నా చేస్తున్నారు. సో అది కూడా త్వరలోనే మీ చేతుల మీద మళ్ళీ మనం ప్రారంభించుకునే అవకాశం ఉంది. అది 2 కూడా చేస్తాం. తర్వాత ఇది నూతన మండలం కాబట్టి ఇక్కడ ఒక ఎంపీడీ ఆఫీస్ లేదు, ఒక తహసీల్దార్ ఇది మన తర్వాత కూడుపల్లి 2 మండలాలు కొత్త మండలాలు మల్లెపల్లి 3 మండలాలు. ఈ 3 మండలాలకు సంబంధించిన ఎంపీడీ కార్యాలయం
పిఎస్సి సెంటర్ అంటే పిఎఫ్ఎల్లో పిఎస్సి సెంటర్ అవసరం లేదు, ఎందుకంటే అది గురుకుల అడ్జస్ట్మెంట్ పిఎస్సి సెంటర్. ఇప్పుడు మనకేమైనా పిఎస్సి సెంటర్ కావాల్సింది నేరుడు ఒకటే పిఎస్సి కొత్త పిఎస్సి సెంటర్ కావాలి ఒకటి మనకు. అదేవిధంగా ఈ ఎంపీటీఓలు తహసీల్దార్ కార్యాలయం కూడా మరి చేసుకోవాలి. ఆశ్రమ పాఠశాల నడుస్తున్నది, ఆ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కొత్త భవనాలు నిర్మించుకొని మరి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇలా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు గారికి వచ్చిన గౌరవ ఎంపీ గారికి మరొకసారి మీ తరఫున నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేము విజిటర్స్ కిందికి రావండి.